రైట్ మరో బ్రేకింగ్ అంతోంది. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2:30 ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రైట్ ఇక నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం మధ్యాహ్నం 2:30 జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు భేటీ ఉంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఇప్పటికే కూడా చాలా వరకు ఒక పక్కన పోలవరం అయితేనే, అదేవిధంగా అమరావతికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు అయితేనేమి, దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సంబంధించి నిధులు కేటాయించాలని ఇప్పటికే కూడా 2 సార్లు ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఢిల్లీ పర్యటన కూడా చేసి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో వెళ్ళిన మొదటిసారి పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించి చాలా వరకు కేంద్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక పక్కన ప్రత్యేక ప్యాకేజ్ అయితేనేమి ఇస్తామనేసి గతంలో కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటామంటే కేంద్రం నుంచి ఒక పక్కన పోలవరానికి, అదేవిధంగా చూసుకుంటే అమరావతి రాజధానికి నిధులు కేటాయించాలనేసి కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఎంపీలతో కూడా భేటీ కానున్నారు. ఒక పక్కన ఏదైతే పార్లమెంట్ లో అనుసరించాల వ్యూహం అయితేనేమి, ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి మంత్రులు కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు కూడా వీలైనంత వరకు కూడా బడ్జెట్ లో అయితేనేమి, అదేవిధంగా పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించి ఏపీ అభివృద్ధి దిశగా పూర్తి స్థాయిలో కూడా అడుగులు వేసే విధంగా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటామంటే రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి మీదే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు కూడా ఒక పక్కన అధికారులతో అయితేనేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో, ఎంపీలతో కూడా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం అయితేనేమి, కేంద్రం నుంచి ఏదైతే నిధులు తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నించాలని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.